నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిధానమ సకుత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యంగుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 8వ తారీఖు 2025 నుండి జూన్ 14 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి మిథున రాశిలో గురుడు బుధుడు, సింహరాశిలో కేతువు కుజుడు ఈ విధమైనటువంటి సంచారం ఉంటుంది. తులా వృశ్చిక ధనురాశిలో చంద్ర సంచారం, మరి కుంభరాశిలో కాకుండా మీన రాశిలోకి వచ్చేటప్పటికి శని యొక్క ప్రభావం ఉంటుంది. కుంభరాశిలో రాహుగ్రహ ప్రభావము. ఈ విధంగానే గ్రహాల యొక్క ప్రభావాలను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి వృషభ రాశిలో రవి ఈ విధమైనటువంటి సంచారాలు ఈ వారం కనబడుతున్నాయి. మనం ముందుగా రాశి ఫలాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి తప్పనిసరిగా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం నూతనమైన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. ఆర్థిక పరమైన ప్రోత్సాహం అన్నింటా ఉంటుంది. ఒక ముఖ్యమైన వ్యవహారం వారం మధ్యలో యోగించే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి స్థిరాస్తి వ్యవహారాలు, కొన్ని వ్యవహారాలు మాత్రం ఆలస్యం అవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ పరంగా నిరుద్యోగులు పెద్దగా అవకాశాలు లేవు, కానీ ఉద్యోగస్తులకి వారం మధ్యలో అనుకూలత ఉన్నది. రాజకీయ పరంగా ఆహ్వానాలు తక్కువగా ఉంటాయి, ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు. వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక సర్దుబాట్లు వారం మధ్యలో వారాంతంలో కలిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తుల్లో కూడా కళారంగం వారికి, చేతి వృత్తి పని వారికి, చిన్న చిన్న వృత్తులు చేసేవారికి అనుకూలత తప్పనిసరిగా లభిస్తుంది. వ్యాపారంగా పరంగా చూసినట్లయితే వ్యాపార పరంగా కూడా ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వారికి వారి మధ్యలో వారాంతంలో అనుకూలంగా ఉన్నది. పెద్ద వ్యాపారాలు చేసే అవకాశాలు లేవు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలు లేవు. పార్ట్నర్షిప్ కూడా పెద్దగా అవకాశం ఈ వారం అయితే లేదు. భవిష్యత్తులో ఉండే పరిస్థితులు కొంతవరకు ఉన్నాయి, కానీ ఇప్పుడు పెద్దగా అనుకూలమైన వ్యవహారం అయితే కనపడట్లేదు. అంచేత నిదానంగా వ్యవహరించండి, సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి. ముందర సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు వాడండి. శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి. నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహారాధన చేయండి. దానాల్లో చేసినట్లయితే మీకు కాస్త కందులు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. నిదానంతో విజయం సాధించగలరని దృష్టి పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. ఏదైనా ధర్మ సందేహం అన్నట్లయితే మా కార్యక్రమాలను లైక్ చేసి కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం.